గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు. కమిషనర్ను ఎవరూ అవమానించలేదని, ఆయనే కార్పొరేటర్లను, గుంటూరు ప్రజల్ని అవమానించారని అన్నారు. విజయవాడ వరద బాధితులకు సాయం పేరుతో గుంటూరు కార్పొరేషన్ నుంచి చెల్లించిన 9,22,00,000 రూపాయల నిధులకు చెక్కులు లెక్కలు చెప్పాల్సిందిగా కమిషనర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ గుంటూరు డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కౌన్సిల్ సమావేశంలో గందరగోళం జరిగింది. అయితే డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తనను అవమానించారంటూ కమిషనర్ పేపర్లు విసిరేసి వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగిందో మనతో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఉన్నారు. మీరు అవమానించారని కమిషనర్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? కమిషనర్ గారిని ఉచ్చరించి కానీ, కమిషనర్ గారి పేరుతో కానీ ఒక్క వర్డ్ మేము మాట్లాడినట్టు నిన్న కౌన్సిల్ రికార్డ్స్ను ఒకసారి పరిశీలన చేసుకోండి. వాస్తవంగా కమిషనర్ గారు నేను కమిషనర్ అన్న విషయాన్ని మరిచిపోయి ఆయన ప్రవర్తించిన తీరు సభను అవమానించాడు. ఆయన కౌన్సిల్ అవమానించాడు, 11 లక్షల మంది ప్రజలను అవమానించాడు. ఆయన మమ్మల్ని అవమానించాడు, సభను అవమానించాడు, ప్రజలను అవమానించాడు తప్పనిచ్చి ఓ ప్రభుత్వాధికారి అతని స్థాయిని మర్చిపోయి నేను ఒక ప్రభుత్వాధికారిని, జవాబుదారీతనంతో ప్రవర్తించాల్సిన అధికారిని అన్న విషయాన్ని మర్చిపోయి ఆయన మమ్మల్ని అవమానించాడు తప్పనిచ్చి మేము పల్లెత్తి మాట కూడా కమిషనర్ గారిని ఉచ్చరించి కానీ, కమిషనర్ గారిని ఉద్దేశించి కానీ ఒక్క పదం కూడా వాడలేదు. ఇది వాస్తవం. ఎందుకు జరిగింది అసలు? మేము మాట్లాడుతున్న క్రమంలో కౌన్సిల్ జరిగే సమయంలో తోటి ప్రజాప్రతినిధి ఒక ప్రశ్నని సంధించారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రజలకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం కార్పొరేషన్లో ఎంత ఉన్నాయి, ఎంత విత్డ్రా చేశారు, ఎందుకు విత్డ్రా చేశారు, కాంట్రాక్టర్లకి ముబ్బడిగా మీరు బిల్లులు ఇష్టానుసారంగా ఇస్తున్నారని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఎప్పటి నుంచో వర్కులు చేసిన వాళ్ళకేమో బిల్లులు ఆపుతున్నారని, మీరు వ్యక్తిగతంగా మీతో కలిసి మీతో ఇంటరాక్ట్ అయినటువంటి వ్యక్తులకేమో మీరు బిల్లులు చెల్లిస్తున్నారనేటువంటి ఒక వాతావరణం ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులుగా మా దగ్గరకు వచ్చి మేము వర్కులు చేస్తుంటే మాకు బిల్లులు సకాలంలో ఇవ్వట్లేదు అనేటువంటి ఒక మాట మా దగ్గరకు వచ్చింది. కాబట్టి కాంట్రాక్టర్లకు బిల్లు ఎలా చెల్లిస్తున్నారని అడిగిన ప్రశ్నకి కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇది పరిపాలనాపరమైనటువంటి అంశము. అంటే ఇండైరెక్ట్గా మాకేం చెప్తున్నా అంటే, పరిపాలనాపరమైనటువంటి ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి అంశం కాబట్టి ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, మేము మీకు ఇది చెప్పాల్సిన పని లేదు. అంటే నగరపాలక సంస్థలో ఉన్న ప్రతి రూపాయి ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు, దానికి ప్రజాప్రతినిధులుగా మాకు ఆన్సర్ చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాడు ఆయన? పూర్తిగా ఎవరైతే కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన విజయవాడ వరద బాధితులకు సహాయం పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. దానికి సంబంధించి విచారణ ఖచ్చితంగా జరగాలి. విజిలెన్స్ విచారణ జరిగితే ఖచ్చితంగా అదంతా బయటకు వస్తుంది. తరువాయి ప్రశ్న అది ఉంది కాబట్టి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒక పథకం ప్రకారం కమిషనరు దీన్ని డైవర్ట్ చేయడానికి ఆయనే ఒక హైడ్రామా సృష్టించారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.